జై వీరభద్రకు సార్ నమో నమః. నిజాలు చెప్తే ఎప్పుడు కఠినంగానే ఉంటాను నాన్న. ఎందుకంటే 2004 ఎలక్షన్‌లోన హైదరాబాద్‌ని డెవలప్ చేసి ఒక అక్షయ పాత్ర మాదిరి తయారు చేస్తే ఆ పాత్రలో పథకాలు ఉచిత కరెంటు అన్నీ ఇవ్వడము పెద్ద పనేం కాదు. అది రాజశేఖర రెడ్డి గారు చేసినారు అన్ని పథకాలు. కానీ దీంట్లో స్కామ్‌లు అనేవి ఎవరికీ తెలీదు. మహానేత మహానేత అంటారు. మహానేత అయ్యి అప్పట్లోనే వేల కోట్లు సంపాదించి లక్షల కోట్లు జమ చేసి ఇవ్వద్దు తాను ముఖ్యమంత్రి ఎన్ని లక్షల కోట్లు సంపాదించి ఎవరు అడిగేవాళ్ళు లేరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకటి ప్రశ్నించాలా, ఇప్పుడు 14 లక్షల కోట్లు అప్పు ఎందుకైంది? చంద్రబాబు 3 లక్షల కోట్లు తీసే 11 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు తీసి 8 కోట్లు, 8 కోట్లు ఎంతమందికి ఉద్యోగాలకు ఇస్తే దాన్ని తీసేయి. తర్వాత మేము బడ్జెట్ కట్టినాం, సంవత్సరంకి 2 లక్షల పైన ఉంది, కానీ రెండే వేసుకోండి, 5 ఏళ్ళకి 10 లక్షల కోట్లు అవుతాయి. మళ్ళీ 10 లక్షల కోట్లు ఈ మిగిలిన డబ్బులు ఎక్కడ పోయినా లెక్క ఎవడు అడుగుతాడు చెప్పండి? లెక్క అడిగే వ్యవస్థలు ఆడిపోయినా అంత మేధావులు మహానుభావులు ఉన్నారంటారు. ఎక్కడ పోయినారు అంతా జర్నలిస్టులు, అంత మేధావులు.